సాయం చేయండి అనియా, కొంచెం రిటర్న్ వచ్చాకైనా అమౌంట్ ఇచ్చేస్తామని ప్లీజ్ అనియా. ఇక్కడేమో చాలా మంది పాలు పొడి పెట్టుకున్నాను అనియా, డబ్బులు లేవు, మరి ఏం చేయమంటావు అనియా, చెప్పనియా. వస్తున్నాను అదే అనుకుంటున్నా, మొన్నడే. ఏదైనా ఫ్లైట్ ఉంటే ప్రొవైడ్ చేయండి సార్, లేదంటే ఇదే ఫ్లైట్కి ఇంకా అరగంట ఉంది సార్, గంట ఉంది సార్, ఇంకా ఫ్లైట్ ఏమి వెళ్ళలేదు కదా అంటే అక్కడ బుకింగ్ అన్నీ అయిపోయి తమ్ముడు. మెసేజ్ పెడితే వాళ్ళని హెల్ప్ చేస్తామని చెప్పేసి ఇంతమందికి మెసేజ్ చేస్తే లాస్ట్కి ఒకడు ముందుకు వచ్చిండు, షామన్ ఒకడే. ఇమీడియట్లీ నాకు ఫ్లైట్ టికెట్ బుక్ చేయనగానే నా మాట కాదని నాకు నమ్మకం ఉంది. నాకు ఇంకొక మాట చెప్పకుండా కూడా, ఒక మాట కూడా అనకుండా విజయ్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసేసిండు. అన్నం కూడా తినలేదన్న. అన్నం తింటే ఆ పైసలు ఏడా అయిపోతాయో, మళ్ళీ నా దగ్గర పైసలు ఉన్నాయి అనేసి అన్నం కూడా తినలేదు అన్నాడు. ఆడ నాతో కాలేదు. సార్ నాకు అరెస్ట్ చేసి నేను పోలీస్ జైలుకైనా వెళ్ళిపోతాను, నాకు ఇలాగ ఎయిర్పోర్ట్ లో ఎన్ని రోజులు అనేసి వదిలేస్తారు ఇట్లా. ఇట్లాంటి సిచ్యువేషన్ లో నన్ను ఉంచినందుకు నేను ఇమ్రాన్ కి హార్ట్ఫుల్లీ నేను కృతజ్ఞతగా ఉంటా. ఎందుకంటే నిజంగా మన షామన్న విజయాన్ని ఇంత మంచి వాళ్ళని నాకు ఇప్పుడే తెలిసింది. వీళ్ళిద్దరూ చాలా యాటిట్యూడ్ ఉన్నా సరే కానీ అప్పదలు ఉంటే మాత్రం ఆగలేరు. అయితే విషయం ఏంటంటే, ఒక అబ్బాయి దుబాయ్లో జాబ్ కోసం వెళ్ళి అక్కడే ఇరుక్కుపోయాడు. అతనికి మళ్ళీ రావడానికి దుబాయ్లో టికెట్ బుక్ అవ్వడం లేదు. అప్పుడే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్కి మెసేజ్ చేశాడు, కానీ ఎవరు స్పందించలేరు. అప్పుడే మన షామన్న బ్రో నీకు నేనున్నాను భయపడకని టికెట్ బుక్ చేశాడు. నిజంగా ఇలాంటి వ్యక్తికి మన ఇమ్రాన్ అన్న మంచి పొజిషన్లో ఉంచడం చాలా గ్రేట్. మొత్తం వీడియో చూడాలి అంటే పరిశాంత్ శ్యామ్ విజయ్ ఛానల్ ఉంది, చూడండి.